రే గాడేదో పాఠాలు చెప్తే మీ దమాకేమైందిరా? సంకనెక్కించుకొని వస్తున్నా పసిపోర్లు అనుకున్నా, ఖతర్నాక్ కూనికోర్లు. నీకెప్పటికే మస్తు టైం ఇచ్చినా, ఇంకో 2 నిమిషాలు ఇస్తున్నా. నీ వల్ల అయితే నన్ను ఏంది మాస్టర్ మాట్లాడుతుంటే కొట్టే? నువ్వేగా అడిగావు రా. నీ బలం గింతేనా? హాహా. తోల తీరిపోయింది. ఆ పాపని క్షమించిపోవా. వద్దురా, వద్దు. రేయ్, ఇదంతా చేసేది మీకోసమేరా. ఇంకోసారి మీరు కత్తి పట్టుకోకూడదు, తప్పుడు దారిలో వెళ్ళకూడదని నేను ఇంతలా పోరాడుతున్నాను. ఒక్కడు చెయ్యెత్తకూడదు. వెనక్కి పోండి, వెనక్కి పోండి. మాస్టరు, నన్ను వీకేటోడు వరంగల్లో లేడు. యాడున్నా నాదే హవా. ఈషి మాట రీమిక్స్ ఎట్టుంది? పాడెక్కడానికి ముందు కూడా పాఠాలు చెప్తున్నావే. ద లాస్ట్ లెసన్ మాస్టరు. లే,
అని వదలకు. లేరా బావా బావా పన్నీరు భవానీని పట్టుకు తన్నేరు, చావిడి గుంజకు కట్టేరు, చప్పుడి గుద్దులు గుద్దేరు. ఆ బావా బావా పన్నీరు భవానీని పట్టుకు తన్నేరు, చావిడి గుంజకు కట్టేరు, చప్పుడి గుద్దులు గుద్దేరు. మాస్టర్ 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 కూసో కూసో. మాస్టర్, ఒకడిని చంపితే సమస్య తీరదు. 17 ఏళ్ల వయసులో ఒకడిని అడిగాను. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను, నన్ను ప్యానాలతో వదిలే. నీకేం కావాలన్నా ఇస్తా. పోరగాళ్ళను కూడా ఏం చేయను. ఆ పిల్లల్ని క్రిమినల్స్ చేసింది నువ్వే కదరా. ఒకే ఒక్క సంవత్సరం నిన్ను అబ్జర్వేషన్ హోమ్ లో పెట్టినందుకే నువ్వు ఇలా మేకై కూర్చున్నావే. నీకు శిక్ష విధించి జైలుకు పంపిస్తే ఇంకేమేం చేస్తావు? రాజకీయాల్లో పోతా, పార్టీ పెడతా. నువ్వు వచ్చి చేరతావా? మాస్టర్ ఏంది? తోల తీరిపోయింది. Let me sing a chitty story, pay attention, listen to me. If you want, take it or else what the tension, live it, baby. Life is very short, abba. మాస్టర్, ఎవర్రాడు? పిల్లల్ని ట్రక్ లోకి ఎక్కించేసాను మాస్టర్. రా కూర్చో కూర్చో. నీకు బదులుగా నన్ను సరెండర్ అవ్వమంటావు మాస్టర్? నీకెంత చెప్పినా అర్థం కాదంట్రా. ఎవరు చేసిన తప్పుకి వాడే శిక్ష అనుభవించాలి. పిచ్చనా? లేదు, నీకేదో ఒకటి చెయ్యాలనిపిస్తోంది. నీకు ఫ్యామిలీ ఉంటే చెప్పు, నేను చూసుకుంటా. జైల్లో పిల్లలు మాట్లాడుకుంటుంటే విన్నా, నువ్వెవరో లవ్ చేసావుంటక. బాగా డబ్బున్న అమ్మాయి, తనకి పెళ్లి ఫిక్స్ అయిందని. నన్ను వెళ్ళి తనతో మాట్లాడమంటావా? ఇదేదో బాగుంది. అదేంటంటే తమ్ముడు, అప్పుడు నా పేరు జేడి కాదు, జాక్ డానియల్స్. అందరూ నన్ను జాక్ జాక్ అని పిలిచేవారు. నేను బొమ్మలు బాగా గీసేవాడిని, పేకాడు బాగా ఆడేవాడిని. అలా బాగా ఆడి నేను నా ఫ్రెండ్ 2 టికెట్లు గెలుచుకున్నాం. అందరూ రన్నింగ్ లో బస్ ఎక్కడం చూసుంటావు, ట్రైన్ ఎక్కడం చూసుంటావు. కానీ మేము రన్నింగ్ లో షిప్ ఎక్కామంటే ఆలోచించరా. అక్కడే నేను తనని ఫస్ట్ టైం చూశాను రా. తన పేరు రోజ్. తన పేరేంటన్నా? రోజ్ రోజ్ జాక్. చెప్పేదేనరా, తను లవ్ చేసిన తర్వాతే నాకు తెలిసిందే తనకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయిందని. ఆ తర్వాత ఏమైందంటే మేము షిప్ లో వెళ్తూ ఉన్నామా, వెళ్ళేదారిలో పెద్ద మంచి దెబ్బకి షిప్ గుద్దుకుందా. ఈ మ్యాటర్ నీకెలా తెలుసురా? నేను బయట వెయిట్ చేస్తాను మాస్టర్. స్టోరీ మొత్తం వినిపోరా? ఏం అక్కర్లేదు మాస్టర్, నేను బయట ఉంటాను. సంఘ విద్రోహులు పిల్లలను చట్టవిరుద్ధమైన పనులకు ఉపయోగించినట్లుగా రుజువైనందువల్ల ఆ అబ్జర్వేషన్ హోమ్ ని శాశ్వతంగా మూసివేయడంతో పాటు అందులోని 63 మంది పిల్లల్లో 18 ఏళ్ల వయసులోపు వారిని చెర్లపల్లి జైలుకి, మిగిలిన వారిని వేరే అబ్జర్వేషన్ హోమ్ కి మార్చడం జరిగింది.